వ్యారక్టర్ డయోడ్‌ని వ్యారిక్యాప్ డయోడ్ అంటారు. వోల్టిక్యాప్ డయోడ్ అంటారు. అదొక పీఎన్ జంక్షన్ డయోడ్. అంటే నార్మల్ పీఎన్ జంక్షన్ డయోడ్ లెక్కనే ఉంటది. కానీ దానికి దీనికి తేడా ఏందంటే దీన్ని రివర్స్ బయాస్ మోడ్‌లో కనెక్ట్ జేత్తరు. అట్లా కనెక్ట్ జేసినప్పుడు ఏమైతదంటే అది ఒక కెపాసిటర్ లెక్క యాక్ట్ చేత్తదన్నట్టు. బేసిక్‌గా ఈ వ్యారక్టర్ డయోడ్ అనేది సిలికాన్‌తోని తయారు చేస్తారు. లేకపోతే జెర్మేనియం ఆర్సెనైడ్‌తోని తయారు చేస్తారన్నట్టు. నెక్స్ట్ మనం వ్యారక్టర్ డయోడ్‌లో కెపాసిటెన్స్ స్టోర్ అయితా ఉంటదని చెప్పినాం కదా! ఇప్పుడు ఆ కెపాసిటెన్స్‌కి ఫార్ములాని CT ఎప్సిలాన్ నాట్ A బై డబ్ల్యూ. మనం ఇంటర్మీడియేట్‌లో 4 మార్క్స్ క్వెషన్ చదివినాం. ఏంది? కెపాసిటెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎప్సిలాన్ నాట్ అంటే ఈ కెపాసిటింగ్ ప్లేట్స్ మధ్యలో ఉండే పర్మిటివిటీ, ఏ అంటే ఏరియా ఆఫ్ ద ప్లేట్స్ అండ్ డి అంటే డిస్టెన్స్ బిట్వీన్ దోస్ టూ ప్లేట్స్. అట్లనే సిటీ ఈజ్ ఈక్వల్స్ టు ఎప్సిలాన్ నాట్ ఏ బై డబ్ల్యూ. ఇక్కడ ఏ అంటే ఏంటిదంటే ఏరియా ఆఫ్ ద పీ టైప్ ఎన్ టైప్ ఈ రెండిటి యొక్క ఏరియా. నెక్స్ట్ డబ్ల్యూ అంటే ఈ డిప్లీషన్ రీజియన్ ఉంటుంది కదా, ఆ డిప్లీషన్ రీజియన్నే విడ్త్ ఆఫ్ అని ఇచ్చింది కదా, విడ్త్ ఆఫ్ డిప్లీషన్ రీజియన్. ఈ ఫార్ములా వాడి మనం ఎంత కెపాసిటెన్స్ ఆ వ్యారక్టర్ డయోడ్కి ఉందో మనం కనుక్కుంటాం. ఇది ఓన్లీ రివర్స్ బయాస్‌నే పనిచేస్తది వ్యారక్టర్ డయోడ్ అనేది. నెక్స్ట్ వ్యారక్టర్ డయోడ్ యొక్క ఎందుకు వాడతారంటే మేజర్‌గా ట్యూనింగ్ చేయనీకి. అంటే ఒక యాంప్లిఫైయర్ లెక్క అన్నట్టు అది. ఎట్లా ఆహ్, టీవీలలా గాని, రేడియోలలా గాని వాడతారు. వాటి వల్ల ఏందంటే దాని యొక్క యాంప్లిఫికేషన్ దాని యొక్క కెపాసిటీ పెరుగుతా వస్తది. అది ఎల్‌సి సర్క్యూట్‌లో ఎల్‌సి రెసొనెంట్ సర్క్యూట్ లెక్క ఉంటది. అంటే ఎల్ అంటే ఇండక్టర్ అండ్ సి అంటే కెపాసిటర్. ఇండక్టర్ కెపాసిటర్ లాగా ఉంటది. CT ఈజ్ ఈక్వల్స్ టు CK బై VB మైనస్ V హోల్ పవర్ M. V అంటే వోల్టేజ్ అప్లైడ్, C అంటే డయోడ్ కెపాసిటెన్సీ వెన్ ఇట్ ఈస్ ఇన్ అన్‌బయాస్డ్. ఓకే. VB barrier voltage at junction. M constant dependent upon the material. నెక్స్ట్ ఇది గ్రాఫ్. ఏందంటే ఈ గ్రాఫ్‌లో మంచిగా అబ్జర్వ్ చేసినామనుకో దాన్ని కెపాసిటెన్స్ అంటే ఇట్లా చూసుకోవాలి. ఏది? ఇప్పుడు ఇక్కడ కెపాసిటెన్స్ ఉంది. ఇది వోల్టేజ్ ఉంది. కెపాసిటెన్స్ అనేది లైట్‌గా తగ్గుకుంటూ వస్తది. ఎక్కడి దాకా కొంచెం సర్టెన్ వోల్టేజ్ దాకా లైట్‌గా తగ్గుకుంటూ వస్తది. కానీ కొంచెం దూరం పోయినాక వోల్టేజ్ పెంచినామనుకో కెపాసిటెన్స్ పూర్తిగా పడిపోతది. అయితే ఇక్కడున్న రిలేషన్ ఏందంటే కెపాసిటెన్స్ పెరిగిందనుకో వోల్టేజ్ కూడా పెరుగుతది. కానీ కెపాసిటెన్స్ తగ్గితే వోల్టేజ్ పెరిగిద్ది. లేకపోతే ఇంకా ఈజీ గుర్తుపెట్టుకోవాలంటే కెపాసిటెన్స్, వోల్టేజు, డిప్లీషన్ రీజియన్. డిప్లీషన్ రీజియన్ పెరిగితే కెపాసిటెన్స్ అనేది పెరిగిద్ది. వోల్టేజ్ అనేది తగ్గిద్ది. ఒకవేళ వోల్టేజ్ అనేది పెరిగితే రివర్స్ బయాస్‌లో కనెక్ట్ చేస్తాను కాబట్టి వోల్టేజ్ పెరిగితే డిప్లీషన్ రీజియన్ పెరుగుతది. డిప్లీషన్ రీజియన్ పెరిగిందనుకో కెపాసిటెన్స్ తగ్గుతది. అదే కెపాసిటెన్స్ పెరిగిందంటే దాని అర్థం ఏందంటే వోల్టేజ్ తగ్గుతుంది. డిప్లీషన్ రీజియన్ కూడా తగ్గుతుంది. డిప్లీషన్ రీజియన్ ఈజ్ డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు వోల్టేజ్ అండ్ ఈ 2 ఇన్వర్స్‌లీ ప్రపోర్షనల్ టు కెపాసిటెన్స్. ఇదొక్క రిలేషన్ గుర్తుపెట్టుకోవాలి మనం. నెక్స్ట్ వీటిని ఇట్లా వాడతారు ఇట్లల్లా. నెక్స్ట్ టన్నల్ డయోడ్. టన్నల్ డయోడ్ యొక్క సింబల్ గిది. నార్మల్ డయోడ్ లెక్కనే ఉంటది. కానీ ఆ గీతకు ఇట్లా డి షేప్‌ల రివర్స్ సి. దాన్ని ఎసాకి డయోడ్ అని అంటారు. ఎసాకి డయోడ్. ఓకే. ఇట్ ఈజ్ హైలీ డోప్డ్. ఇంతకుముందు అదేమో నార్మల్‌గా డోప్ అయ్యే ఉంటది. ఒక కీ పాయింట్ అందులో ఇచ్చిండో లేదో. ఇది ఇట్ ఈస్ వెరీ హెవీలీ డోప్డ్ పీఎన్ జంక్షన్ డయోడ్. అంటే పీ టైప్ ఒక సైడ్ నుంచి, ఎన్ టైప్ ఒక సైడ్ నుంచి హెవీగా డోప్ చేసి ఉండే. అంటే ఇంచుమించు అవి అతుక్కున్నట్టే ఉంటాయి మ్యాక్సిమం. అయితే ఈ టన్నల్ డయోడ్‌లో మనకు గుర్తుంచుకోవాల్సింది ఏందంటే, ఈ టన్నల్ అంటే ఏంటిది? ఒక సొరంగం లేకపోతే ఒక సన్నటి దారి. అయితే ఈ పీఎన్ ఈ 2 టైప్స్ ఆఫ్ మెటీరియల్ చాలా దగ్గరకుంటాయి. అవంత దగ్గరకుంటాయి. మళ్ళా దానికి తోడు మనం ఫార్వర్డ్ బయాస్‌ని కనెక్ట్ చేత్తాం కాబట్టి, ఆ ఉన్న డిప్లీషన్ రీజియన్ ఇంకింత దగ్గరకు కొట్టుకపోతది. అప్పుడు లిటరల్లీ అవి ఒకదానికొకటి అతుక్కపోయినట్టే ఉంటాయి. కానీ అతుక్కోవు. డిస్టెన్స్ అంటే ఒక సెర్టైన్ చిన్న దాన్నేమంటారు? డిప్లీషన్ రీజియన్ ఉంటది. ఎప్పుడైతే ఈ చార్జ్ క్యారియర్స్ ఇటుపక్క నుంచి అటుపక్కకు మూవ్ చేయాలని చూస్తాయో, వేరే నార్మల్ లైట్స్ వాటిలో వీటిలో అయితే ఆ డిప్లీషన్ రీజియన్ కొంచెం ఎక్కువుంటది. కానీ ఇందులో అట్లా కాదు. టనల్ మస్తు సన్నగా ఉండేసరికి
ఇళ్ళకి మస్తు జల్దీ వెళ్ళిపోతాయి అన్నట్టు. ఏడేడు ఎలక్ట్రిక్ కరెంట్ డిక్రీజెస్ యాజ్ ద అప్లైడ్ వోల్టేజ్ ఇంక్రీజెస్. ఎలక్ట్రిక్ కరెంట్ అనేది తగ్గుతుంది అంటే వోల్టేజ్ పెరిగిద్ది. అంటే వోల్టేజ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద కరెంట్. టనల్ డయోడ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ డ్యూ టు దట్ టనలింగ్ ఎఫెక్ట్. గదే టనలింగ్ ఎఫెక్ట్ అంటే దగ్గరకు వచ్చారు. ఇగో ఇక్కడ చూపించినాక ఈడ ఇది పీ టైపు, ఇది ఎన్ టైపు. ఈడ చూడు ఈ డిప్లీషన్ రీజన్ అనేది ఫార్వర్డ్ బయాస్లో పెడతాం కదా, ఇక దగ్గరకు వస్తూ ఉంటాయి అన్నట్టు. ఈడ ఇది టనలింగ్ ఎఫెక్ట్ అంటారు. ఇక దాన్ని ఏమంటారు మీ ఇష్టం, మీరు ఏమని అనుకోరి. ఇఫ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఇంప్యూరిటీ ఆటమ్స్ ఈజ్ గ్రేట్లీ ఇంక్రీజ్డ్ టు ద లెవెల్ ఆఫ్ 1 part in 1000, అంటే 1000లో 1 part. నీ అవ్వది ఏమన్నా అట్లున్నది అర్థమైతలేదు. ద డివైస్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ కంప్లీట్లీ చేంజ్డ్. ఏ గద ఇంతసేపు మొత్తుకున్నది అంతా. నెక్స్ట్ ఫార్వర్డ్ కరెంట్ రైజెస్ షార్ప్లీ. ఇది మాత్రం మెయిన్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఒక గ్రాఫ్ ఇస్తాడు, గ్రాఫ్ ఇచ్చినట్టు మనం చేసిన దాన్ని బట్టి గ్రాఫ్ వస్తుంది. ఫస్ట్ 0కి వెళ్ళి స్టార్ట్ అయింది. ఫార్వర్డ్ బయాస్లో పెట్టినప్పుడు టనల్ అంటే టనలింగ్ కరెంట్ ఆర్ సంథింగ్ అంటారు. ఏమిది ఆ టనలింగ్ కరెంట్. అదే సర్టెన్ ఒక పీక్ పాయింట్ అంటే ఒక పర్ఫెక్ట్ ఒక టాప్ ఫార్వర్డ్ బయాస్లో ఉన్నప్పుడు ఒక హైయెస్ట్ పాయింట్కి పోతుంది దాని కరెంట్. దాన్ని పీక్ పాయింట్ అంటారు. తర్వాత నుంచి అది ఒక కంటిన్యూగా పడుకుంటానే వస్తుంది కిందికి. ఇక మళ్ళీ కొంచెం దూరం వచ్చినాక వ్యాలీ పాయింట్ అని ఉంటుంది. ఆ వ్యాలీ పాయింట్కి వచ్చి అదే ఇక లీస్ట్ పాయింట్. ఇక తర్వాత నుంచి ఇక పెరుగుతూ పోతుంది అన్నట్టు. అదే ఈ పీక్ పాయింట్ నుంచి వ్యాలీ పాయింట్కి వచ్చి ఈ గ్యాప్ని నెగిటివ్ రెసిస్టెన్స్ అప్లై అయిన జోన్ అని అంటారు. ఈ ఫార్వర్డ్ దానిలో పోయిందంతా టనలింగ్ కరెంట్ అని అంటారు. ఇక రైట్ సైడ్ అంతా ఫార్వర్డ్ పోయే సైడ్ కనబడుతుంది, గ్రాఫ్ చూసుకోరు. నెక్స్ట్ ఈ టనల్ డయోడ్ ఎన్లో వాడతారంటే మైక్రోవేవ్ అప్లికేషన్లలో, రిలాక్సేషన్ ఆసిలేటర్ సర్క్యూట్లలో, లాజికల్ మెమరీ స్టోరేజ్, ఎఫ్ఎం మనకు తెలియదు అంత పక్క ఒకటి. గిదే దీనిలో ఉన్నది. చాలు ఇంతకన్నా ఎక్కువ చెప్తాం ఆపు. రైట్ కొట్టదు.